సిరిసిల్ల జిల్లా వెంకట్రపేట గ్రామంలో ఈరోజు ఉపాధి హామీ కూలీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇలా మహిళా కార్మికురాలు ఆమె చనిపోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే కర్మ వాళ్ళకు తీవ్ర గాయాలు జరగడం జరిగింది. ప్రధానంగా మేము గతంలో కూడా ఈ ప్రభుత్వంలో అధికారులకు మేము చెప్పినాం ఏమనంటే వాళ్ళకు సరైన సేఫ్టీ లేని పని చేపిస్తూ ఉన్నారు, వాళ్ళకు ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలనేది కూడా చెప్పడం జరిగింది. దరఖాస్తులు కూడా పెట్టడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకు పనిచేసే చోట మంచినీటి సౌకర్యం కల్పించకుండా వాళ్ళకు సరైన ఉపాధికి తగ్గట్టు పని శ్రమకు తగ్గ ఫలితం లేకున్నా కూడా వాళ్ళకి ప్రమాదం జరిగినట్టుంటే వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా వర్తించాలని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఈ ప్రభుత్వంలో. ప్రధానంగా చూస్తే ఎక్కడైనా కూడా ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న చోట వాళ్ళకు కనీస వసతులు కల్పించాలి, వాళ్ళకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఈ ప్రభుత్వంలో. ఇలా కార్మికురాలు మృతి చెందడం జరిగింది. కడమ వాళ్ళకు 45 కూడా గాయాలు కూడా జరగడం జరిగింది. ప్రధానంగా సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో వాళ్ళకి ఇలా చూసుకుంటే ప్రధానంగా చిన్న దెబ్బ తాగితే పెద్ద హాస్పిటల్లో పోయి వైద్యం చేసినటువంటి పరిస్థితులలో నిరుపేద కుటుంబాలకు ఏమి జరిగినా కూడా భరోసా లేని వ్యవస్థ ఇలా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వివరిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఒక్కటే మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వానికి, ఇలా నిరుపేద కార్మికులకు వాళ్ళకు పనిచేసే చోట వాళ్ళకు తగినటువంటి సౌకర్యాలు కల్పించి మంచినీటి సౌకర్యం కూడా కొన్నట్ల ఉపాధి హామీ కూలీలకు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా దెబ్బలు తగిలితే కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఆరోగ్యరీత్యా వాళ్ళకు ఇన్సూరెన్స్ కావాలని కూడా గతంలో మేము ఉన్న ధర్నా చేసి చెప్పడం జరిగింది. అలాంటి స్పందన లేకుండా ఎలాంటి వాళ్ళ ఒక కార్మికులు ఉపాధి కరువైన 200కు 210-20 రూపాయలు ఇచ్చుకుంటా వాళ్ళని పని చేయించుకుంటూ దాటిస్తున్నటువంటి ప్రభుత్వాలకు మేము ఒక్కడే కోరుతా ఉన్నాం. వెంటనే వాళ్ళకు ఆరోగ్యరీత్యా వాళ్ళకు తగినటువంటి వాళ్ళకు జరిగినటువంటి ఇన్సూరెన్స్ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా చనిపోయిన కార్మికురాలకు కూడా నష్టపరిహారం అందించాలి. లేని వేళలో ఏఐటీసీగా ఉంటుండే లేదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.